ఒక్క క్లిక్తో ప్రపంచ జ్ఞానాన్ని ఒడిసిపడుతున్న ఏఐ మరియు డిజిటల్ యుగంలో మనం ఉన్నాం. కానీ మన అసలైన జ్ఞాన భాండాగారం ఎక్కడుందో మీకు తెలుసా? వందల ఏళ్ల నాటి తాళపత్రాల్లో, తామ్ర పత్రాల్లో నిక్షిప్తమై ఉన్న మన సంస్కృతిని కాపాడుకునేందుకు ఇప్పుడు అడుగులు పడ్డాయి. అంతరించిపోతున్న ఈ అరుదైన గ్రంథాలను డిజిటలైజ్ చేస్తూ భావి తరాలకు అందించేందుకు జ్ఞాన భారతం మిషన్ శ్రీకారం చుట్టింది. దీనిపై సిటీ కేబుల్ ప్రత్యేక కథనం. సాంకేతికత రాజ్యమేలుతున్న ప్రస్తుత డిజిటల్ యుగంలో సమాచారం మన వేలిముద్రల చివరన ఉన్నప్పటికీ మన పురాతన జ్ఞాన సంపద మాత్రం తాళపత్రాల్లోనే మరుగున పడిపోతోంది. వందల ఏళ్ల క్రితం కాగితం, కలం అందుబాటులో లేని కాలంలో మన పూర్వీకులు ఇతిహాసాలను, సకల శాస్త్రాలను తామ్రపత్రాల్లో నిక్షిప్తం చేశారు. కాలక్రమేణా శిథిలావస్థకు చేరుతున్న ఈ అరుదైన వారసత్వ సంపదను రక్షించి భావితరాలకు అందించడమే లక్ష్యంగా జ్ఞాన భారతం మిషన్ భారీ డిజిటలైజేషన్ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఈ మిషన్లో భాగంగా ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలోని పలు గ్రంథాలయాలు, మ్యూజియాల్లో ఉన్న మ్యాన్స్క్రిప్ట్లను సేకరించి శాస్త్రీయ పద్ధతిలో భద్రపరుస్తున్నారు. ఇప్పటికే విజయవాడలోని ఠాగూర్ గ్రంథాలయంలో 2 రామాయణ గ్రంథాలను, చిత్తరంజన్ లైబ్రరీలో ఒక అరుదైన ఆయుర్వేద తాళపత్ర గ్రంథాన్ని గుర్తించారు. అలాగే పిబి సిద్ధార్థ కళాశాల, ఆర్కియాలజికల్ మ్యూజియం, ఓరియంటల్ లైబ్రరీల సర్వోత్తమ గ్రంథాలయం నుంచి సేకరించిన పత్రాలను ఆధునిక పద్ధతుల్లో శుద్ధి చేస్తున్నారు. ముఖ్యంగా చెదలు పట్టి పాడవుతున్న పత్రాల ఆయుష్ పెంచేందుకు నిపుణులు స్పిరిట్ మరియు నిమ్మగడ్డి రసాన్ని వినియోగిస్తున్నారు. ఈ రసాయన ప్రక్రియ ద్వారా పత్రాలు మృదుత్వాన్ని సంతరించుకోవటమే కాకుండా అక్షరాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ శుద్ధి ప్రక్రియ ముగిసిన వెంటనే అత్యాధునిక స్కానర్ల ద్వారా వీటిని డిజిటలైజ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ బృహత్తర కార్యక్రమం తుది దశకు చేరుకుందని, త్వరలోనే ఈ నిక్షిప్త జ్ఞానం డిజిటల్ రూపంలో అందరికీ అందుబాటులోకి వస్తుందని డాక్టర్ ఇందిర పేర్కొంటున్నారు. ఇక్కడ నా చేతిలో ఉంది తాళపత్ర గ్రంథం. ఈ తాళపత్ర గ్రంథాలు అనేవి చాలామందికి కూడా తెలియదు. వందల ఏళ్ల నాడు కలం, కాగితం లేని రోజుల్లో మనకు జ్ఞానాన్ని, అంటే భవిష్యత్ తరాలకు జ్ఞానాన్ని అందించాలన్న ఉద్దేశంతో ఇలా తాళపత్ర గ్రంథాల్లోనూ, తామరపత్ర గ్రంథాల్లోనూ కూడా మన ఇతిహాసాలను కానీ, మన చరిత్రలను కానీ, మన జ్ఞానాలను కానీ ఇక్కడ పొందపరిచేవాళ్ళు. అయితే ప్రస్తుతం ఈ తాళపత్ర గ్రంథాలు వందల ఏళ్ళు కావడంతో కనుమరుగైపోతున్నాయి. చాలా కూడా కొన్ని ప్రాంతాల్లో ఉన్న ఈ తాళపత్ర గ్రంథాలను కూడా వెలికి తీసి వాటిని డిజిటలైజేషన్ ప్రక్రియ చేసేందుకు చాలామంది శ్రమిస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా జ్ఞాన్ మిషన్ భారత్, ఇందులో భాగంగా ఇందిరా గారు మనతో పాటు ఉన్నారు. మేడం, మొత్తం మన జిల్లాలో ఎన్ని తాళపత్ర గ్రంథాలను సేకరించారు మేడం? అంటే ఆంధ్రప్రదేశ్కి ప్రస్తుతానికి ఫస్ట్ నేను జ్ఞాన భారతం మిషన్ గురించి చెప్తానండి. జ్ఞాన భారతం మిషన్ని పోయిన సంవత్సరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రారంభించడం జరిగింది. అంతకుముందు దీన్ని నేషనల్ మ్యాన్యుస్క్రిప్ట్ మిషన్ అని పిలిచేవాళ్ళు. సో అది ఢిల్లీలో బేస్ అయి ఉందన్నమాట. సో అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చి సనాతన్ జీవన్ ట్రస్ట్ ఒక క్లస్టర్ సెంటర్గా పనిచేస్తుంది. ఫౌండర్ జి శశిధర్ గారు. ఈ సెంటర్ నుంచి మేము ఇంతకుముందు 4-5 ఏళ్లుగా ఒక 11,000 తాళపత్ర గ్రంథాలని డిజిటైజ్ చేయడం జరిగింది. అయితే ప్రధానంగా ఇప్పుడు విజయవాడలో బేస్ అయి ఉన్నామండి. విజయవాడలో ఈ సర్వే కోసం మేము వచ్చినప్పుడు ఈ ఠాగూర్ లైబ్రరీలో ఒక 2, సత్యనారాయణపురం బ్రాంచ్లో 1, అట్లాగే పిబి సిద్ధార్థ కాలేజ్లో 5, ఈ సర్వోత్తమ్ లైబ్రరీలో 2, అలాగే ఆర్కైవ్స్, ఓరియంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆంధ్రప్రదేశ్, అమరావతి, మంగళగిరి బ్రాంచెస్ అక్కడ కూడా తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి. అలాగే పేపర్ మ్యాన్యుస్క్రిప్ట్స్ కూడా ఉన్నాయి. అయితే ఆర్కైవ్స్లో లక్షల వరకు పేపర్ మ్యాన్యుస్క్రిప్ట్స్ ఉన్నాయి. వర్నాక్యులర్ లాంగ్వేజెస్లో 15,000 వరకు ఉన్నాయండి. కాకపోతే మనకి ముందు నుంచి పోర్చుగీస్ ఆర్ ఫ్రెంచ్ ఆర్ బ్రిటిష్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఎక్కువగా క్యాలిగ్రఫిక్ రికార్డ్స్ ఉన్నాయన్నమాట. సో అవి కూడా ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే మనవి కూడా లక్షల్లోనే ఉన్నాయి. సో వాటిని అన్నిటినీ కూడా ప్రస్తుతం మనం సర్వే చేస్తున్నాము. జ్ఞాన భారతం మిషన్లో ప్రధానమంత్రి గారి పిలుపు మేరకి 10 మిలియన్ మ్యాన్యుస్క్రిప్ట్స్ని సర్వే చేసి డిజిటైజ్ చేసి నేషనల్ రిపాజిటరీలో పెట్టాలన్నదే ధ్యేయంగా ప్రస్తుతానికి మన ప్రభుత్వం అనేది రన్ అవుతుంది. అంటే ప్లాన్ సంకల్పించారనమాట. దానికి భాగంగా ఇప్పటి వరకు 68 లక్షల మ్యాన్యుస్క్రిప్ట్స్ని, పేపర్ మ్యాన్యుస్క్రిప్ట్స్ కానివచ్చు, తాళపత్రాలు, భూర్జపత్రాలు,
అగరు బార్క్ అట్లా దేశం మొత్తంలో ఉన్న డిఫరెంట్ మెటీరియల్స్ ఇంక్లూడింగ్ టెంపుల్స్లో అయితే మీకు తామ్రపత్రాలు ఉంటాయి, కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్స్ ఉంటాయి. వాటిని ఇలా అన్నిటినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి నేషనల్ రిపాజిటరీ కింద డిజిటైజ్ చేయడం కోసమని ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు సార్. అయితే ఇప్పుడు ఈ తాళపత్ర గ్రంథాలు ఏదైతే ఉన్నాయో దాని మీద అక్షరాలు కూడా చాలా కనపడిన పరిస్థితి. అంటే వీటిని డిజిటలైజేషన్ చేయడానికి ముందు ఈ అక్షరాలన్నింటినీ ఒక కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవడానికి మీరు తీసుకుంటున్న ఏదైతే రసాయనాలు వాటి గురించి ఏం చెప్తారు మేడం? సార్ అయితే ఇవి గత 150-200 ఏళ్ల క్రితంవి కాబట్టి వీటిని బండిల్స్లో కట్టేసి చాలా వరకు పరిరక్షిస్తున్నారు ఆల్మోస్ట్. కాబట్టి ఏమవుతుందంటే వీటి మీద ఇన్సెక్ట్స్ ఏవైతే ఉంటాయో పెస్ట్ ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి కాబట్టి దుమ్ము ధూళి అవన్నీ పేర్కొని పోయి ఉంటాయి. సో ఒక 4 స్టెప్స్లో మేము వీటిని క్లీన్ చేయడం జరుగుతుంది, కన్జర్వేషన్ చేస్తాము. ఫస్ట్ స్టెప్లో వచ్చేసి మొత్తం డ్రై బ్రష్ చేస్తామండి. దానివల్ల మ్యాక్సిమం దీని మీద ఉన్న ఆ చెదలు కానీ వాటి అవశేషాలు ఏవైతే ఉంటాయో అవన్నీ క్లీన్ అయిపోతాయి. తర్వాత ఐసోప్రొపైల్ ఆల్కహాల్, ఇథనాల్ ఇట్లా స్పిరిట్ ఏదైతే ఉంటుందో దాని కన్సిస్టెన్సీ తోటి క్లీన్ చేస్తాం. అంటే కెమికల్స్ తోటి కొంచెం క్లీన్ చేస్తాం, ఎందుకంటే ఈ పౌడర్డ్ పెస్ట్ ఎక్స్ట్రాక్ట్స్ అంతా పోవడం కోసం, అట్లనే సాఫ్ట్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం తర్వాత మనం లెమన్ గ్రాస్ ఆయిల్ ఆర్ సిట్రనల్ ఆయిల్ అంటే నిమ్మగడ్డి నూనె అని చెప్తారు, దాన్ని అప్లై చేస్తాం. ఎందుకంటే కొంచెం మాయిశ్చర్ ఫ్లెక్సిబిలిటీ వస్తుందండి లీఫ్కి. అప్పటిదాకా చాలా ఏళ్ల నుంచి కట్టుబడి ఉన్నాయి కాబట్టి ఎండకి వాటికి డ్రై అయిపోతాయి కాబట్టి ఒక మాయిశ్చర్ ఇవ్వడం కోసం అని చెప్పేసి మనం లెమన్ గ్రాస్ ఆయిల్ కూడా యూస్ చేస్తాము. ఆ తర్వాత ఎక్కడైనా ఒకవేళ ఇలాంటి లైట్ మాన్యుస్క్రిప్ట్స్ ఉన్నాయి చూడండి, వీటిలో అక్షరాలు అస్సలు కనబడకుండా ఉంటే కనుక మనం మసి తయారు చేస్తామన్నమాట. నువ్వుల నూనెతోటి దీపం ఒత్తితోటి కొంచెం మసి రెడీ చేసి దాన్ని జింజలి ఆయిల్లో రాసి దీని మీద అప్లై చేస్తే అక్షరాలు కనబడతాయి. యాక్చువల్గా దీన్ని ఇన్స్క్రైబ్ చేసేటప్పుడు కూడా ఇలాంటి ప్లెయిన్ తాళపత్ర గ్రంథాలు ఏవైతే ఉంటాయో, ఫోలియోస్ అంటారు వీటిని, పేజెస్ లాగా, ఈ ఫోలియోస్ మీద జస్ట్ ఒక ఐరన్ స్టైలస్తో చెక్కుతారనమాట. దాని మీద తర్వాత ఇంక్ అప్లై చేస్తారు. అలాగే చాలా ఏళ్ల తర్వాత లెజిబిలిటీ ఎప్పుడైతే తక్కువ అయిపోయిందని మనం అనుకుంటామో అప్పుడు మనం మళ్ళీ కూడా ఒకసారి ఇట్లాగా మసి అనేది కొంచెం అప్లై చేయడం వల్ల, కొంతమంది బయో ఇంక్ కూడా అప్లై చేస్తారు కొన్ని ప్లేసెస్లో. సో న్యాచురల్ ఆర్గానిక్ ఇంక్ అనమాట, అలాంటివి అప్లై చేయడం వల్ల అక్షరాలు మళ్ళీ కనబడతాయి. తర్వాత స్కానింగ్ చేసేటప్పుడు కూడా ఇప్పుడున్న టెక్నాలజీకి కొంచెం ఆల్ఫాబెట్స్ని ఇంకా కొంచెం డార్క్గా కనిపించేటట్టు మనం చేంజ్ కూడా ప్రస్తుతం అయితే చేసుకోవచ్చు ఇప్పుడున్న టెక్నాలజీతోటి. ఇప్పుడు వరకు 5 రోజులుగా దీని మీద శ్రమ పడుతూ ఉన్నారు. ఎక్కువగా మీరు చూసిన అంటే మీరు వర్క్ చేసేటప్పుడు కూడా కొంచెం చదువుతూ ఉంటారు. ఎక్కువగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎటువంటి ఇతిహాసాలు కానీ, ఎటువంటి చరిత్ర కానీ, ఎటువంటి జ్ఞానం కానీ మీకు దొరికినాయి? సార్ కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే కనబడుతూ ఉంటాయండి. సాధారణంగా తాళపత్ర గ్రంథాల్లో మతపరమైన విషయాలు మాత్రమే రాసి ఉంటాయి, లేకపోతే రామాయణం, భారతం ఇవే ఉంటాయి అని అనుకుంటారు. అది ఒక 80% ఫ్యాక్ట్ అనుకోండి. ఎందుకంటే నిత్యపారాయణ గ్రంథాల కింద వీటిని ప్రతిరోజు ఇప్పుడు మన ఇంట్లో లలిత సహస్రనామం, విష్ణు సహస్రనామం, భగవద్గీత ఎలా పుస్తకాలు ఉన్నాయో అలానే వాళ్ళు ఒక స్క్రైబ్కి ఇచ్చి మనీ ఇచ్చి రాయిపించుకునేవాళ్ళు అనమాట. ఆ రోజుల్లో ఆర్డర్ చేసి రాయించుకునేవాళ్ళు, నాకు ఇవి కావాలి అని. అలానే మళ్ళీ మనకి ఆయుర్వేదంలో చూసినట్టయితే చాలా వరకు ఆయుర్వేద గ్రంథాలన్నీ కూడా తాళపత్ర గ్రంథాలు దొరుకుతున్నాయి. జ్యోతిషానికి సంబంధించినవి ఉంటాయి. అలాగే రాజనీతి అంటారు పొలిటికల్గా, మనకి అర్థశాస్త్రం కూడా మైసూర్లో అక్కడ దొరికిందని చెప్తుంటారు. అయితే ఆంధ్రాకి పర్టైన్ టు ఆంధ్ర మేము ఆర్కియాలజీ మ్యూజియంవి ఒక 5,500 చేసాము. వేదిక్ యూనివర్సిటీ ఇవి కూడా మేము చూసాం. అంటే చాలా వరకు తాళపత్ర గ్రంథాలు చూసినప్పుడు లిటరరీనే కాకుండా వాటి ఫోలియోస్లో చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉంటాయండి. అంటే ఒక ఫోలియోలో నాకు అనిపించింది బహమనీ సుల్తాన్లు పెనుగొండను ఆక్రమించినారు అంటే ఆ కవి ఆ సందర్భానికి చెందినవాడా, లేకపోతే దాని గురించి తెలుసుకొని దాని తర్వాత అతను ఆ ఫోలియోలో రాసుకున్నాడా. అలాగే చాలా ఇంట్రెస్టింగ్ పిక్చర్స్ ఉంటాయండి, కొన్ని పిక్టోగ్రఫిక్ కూడా ఉంటాయి, మనకి చిత్రలిపి ఉంటాయి. సో వాటన్నిటి బట్టి కూడా మనం అక్కడ పొలిటికల్గా అనుకోవచ్చు. అట్లా అగ్రేరియన్ ఎకానమీ ఉన్న వాళ్ళకి ఈ సంవత్సరం ఎంత ప్రొడ్యూస్ వచ్చింది ఏంటనేవి ఇందులో రాసుకుని ఉంటారండి. అలాగే ఇంట్రెస్ట్కి మనీ ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉంటే, ఈరోజు ఈ తారీఖుకి నా దగ్గర వీళ్ళు కొంచెం డబ్బులు తీసుకున్నారు, వీళ్ళు నాకు తిరిగి ఇవ్వాలి, ఇలాంటి డీటెయిల్స్ కూడా మాకు వీ కేమ్ అక్రాస్. అట్లాంటి ఇన్ఫర్మేషన్ కూడా మాకు కనిపించింది. అయితే ఒక్కొక్క బండిల్ ఓపెన్ చేస్తున్న కొద్దీ ఏదో ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అయితే కనిపిస్తుంది.
పోయినసారి ఒక రీసెంట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక మొత్తం మాన్యుస్క్రిప్ట్ రాసిన తర్వాత లాస్ట్లో ఎటువంటి భూ వసతి లేనివాడని కనుక నాకు భూ వసతి ఇప్పించి మీరు నన్ను ఏమంటారంటే బ్లెస్ చేయగలరు అని ఒక రాజుకి విన్నపం రాసుకున్నారు. అంటే ఒక వినతి పత్రంగా కూడా దీన్ని యూజ్ చేశారు. అంటే పేపర్స్ మన దగ్గర లేని కాలంలో ఏవేవైతే ఇప్పుడు మనం పేపర్ మీద రాస్తున్నామో అవన్నీ తాళపత్ర గ్రంథాల్లో కనబడతాయి సార్. అంటే ఇది మనం చూసుకుంటే వందలేళ్ళ కాలం నాటి మీరు చెప్పినారు బహుమని సుల్తాను, దీనికి సంబంధించి వేల కాలం క్రితం కూడా ఉన్నాయి తాళపత్ర గ్రంథాలు. అంటే ఇప్పటికీ కూడా అంటే 2026 సంవత్సరంలో కూడా ఇప్పటికి కూడా అక్షరాలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే అప్పుడు వాళ్ళు ఎలాంటి వాటిని ఉపయోగించేవాళ్ళు మేడం, అంటే రాయడానికి కానీ వీటికి కానీ? యాజ్ ఐ సైడ్ ఇప్పుడు వీటిని ఇన్స్క్రైబ్ చేయడానికి ఒక తాళపత్రం మన పామ్ లీఫ్ చెట్టు నుంచి పామ్ ట్రీ నుంచి ఈ తాళపత్రాలు సేకరించడం, వాటి ఇంక్ తయారు చేయడం, లేకపోతే వాటికి వుడెన్ బోర్డ్స్ తయారు చేయడం, ఐరన్ స్టైలసెస్, తర్వాత కాటన్ థ్రెడ్ కావాల్సి ఉంటుంది, క్లాత్ కావాల్సి, స్టార్చ్ ఫ్రీ క్లాత్ కావాల్సి ఉంటుంది. వీటన్నిటి కోసం కూడా ఒక 100 పైన డిపార్ట్మెంట్స్ వర్క్ చేసేవి ఒకప్పట్లో అని చెప్తారు సార్. అయితే ఇది ఇప్పుడిప్పుడు కొత్తగా ఒక 1600కో 1500కో వచ్చింది కాదు. బుద్ధ పీఠికాస్, వినయ పీఠికాస్ వీటిలో కూడా తాళపత్రాల మెన్షన్ ఉంటుంది. అలాగే కాళిదాసు రాసిన కొన్ని రచనల్లో కూడా బూర్జపత్రాస్ మెన్షన్ ఉంటుంది. ఇక్కడైతే సౌత్ ఇండియాలో తాళపత్రాలు వాడతాం, నార్త్లో బూర్జపత్రాస్ బీర్చ్ బార్క్ అంటారు అనమాట, దాన్ని వాడతారు. అలాగే అగరు బార్క్ కిందాక మెన్షన్ చేసాము, అలాగే వాడతారు. అయితే వాటిని ప్రిజర్వ్ చేయడానికి అప్పట్లో ఇంక్ అప్లికేషన్కి ఒకవేళ ఇంక్ ప్రొడ్యూస్ ఇబ్బంది కొనుక్కోవడానికి అయినట్టయితే కనుక వంటింట్లో ర్యాక్స్ మీద వాళ్ళు కింద కట్టెలపై మీద వంట చేసుకుంటారు కదా, అలాగే ఇన్స్క్రైబ్ చేసిన తాళపత్ర ఫోలియోస్ని అట్లా వాళ్ళు అరక మీద సర్ది పెట్టుకునేవాళ్ళు అనమాట. దానివల్ల ఆ మసి ఏదైతే అంటుకుంటుందో తర్వాత దాన్ని క్లీన్ చేసి చదువుకోవడానికి ఈజీగా ఉండేది. అట్ ద సేమ్ టైం అది న్యాచురల్ ఇంక్గా కూడా బాగా పనిచేసేది. అలాగే పెస్ట్ ఎక్స్ట్రాక్ట్, పెస్ట్ రాకుండా ఉండడానికి అవి ప్రిపేర్ చేసేటప్పుడే వాటిల్లో వేపాకులు కానీ, వేప నూనె కానీ, క్యాంఫర్, కొంతమంది కర్పూరం కూడా వేసేవాళ్ళు. అలాగే కొన్ని చాలా డిఫరెంట్ ఏరియాస్లో ప్రిపేర్ చేసేటప్పుడే దాంట్లో టర్మరిక్ వేసి వీటిని ఉడికించాలి సార్. దీనికి ఒక ప్రొసీజర్ ఉంటుంది ఎలా తయారు చేయాలని. సో వాటర్లో వేసేటప్పుడు స్టార్చ్ వేసేవాళ్ళు, కొన్ని ఏరియాస్లోనేమో టర్మరిక్, లేకపోతే వేపాకులు, లేకపోతే లేత జామాకులు, అట్లా ఒక్కొక్క ప్లేస్ని బట్టి తమిళనాడులో, కేరళలో, ఒడిశాలో అట్లా ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రకమైన ప్రిపరేషన్ మెథడ్ ఉంటుందన్నమాట. సో వాళ్ళు చాలా అడ్వాన్స్డ్ ఉండేవాళ్ళు. సో యాక్చువల్గా చెప్పాలంటే మనకు ఒక శ్లోకమే ఉంది, అందరికీ తాళపత్రాల మీద పనిచేసే వాళ్ళందరికీ ఐడియా ఉంటుంది. తైలద్ రక్షేత్ జలాద్ రక్షేత్ రక్షేత్ శిథిల బంధనాత్ మూర్ఖ హస్తేన దాతవ్యం ఏవం వదతి పుస్తకం అని ఒక శ్లోకం ఉంటుంది. సో ఆయిల్, ఎక్సెస్గా ఆయిల్ వాడకూడదని, అలాగే నీళ్లు దీని మీద పడకూడదని, ఏ రకంగా పేపర్ కూడా నీళ్ళకి పాడైపోతుంది కాబట్టి. అలాగే శిథిల బంధనాత్, ఎలాగైతే మంచిగా కట్టకపోతే లూజ్ బైండింగ్ చేసినా టైట్గా కట్టేసినా కూడా ఈ ఫోలియోస్ ఎండ్ ఆఫ్ ద డే ఇది తాటాకు మాత్రమే. సో దీన్ని మనం ఎన్ని రోజులు ప్రొటెక్ట్ చేయాలనే దాని గురించి కూడా వాళ్ళు చాలా రకమైన లిటరేచర్ మనకి ఇచ్చారనమాట. ఆ ఎగ్జాంపుల్స్ అన్నీ మనకి లిటరేచర్లో దొరుకుతాయి సార్, ఏన్షియంట్ లిటరేచర్లో దొరుకుతాయి. అదే మీరు గత 5 రోజులుగా ఈ వర్క్ చేస్తున్నారు. డిజిటలైజ్ ప్రక్రియకి సంబంధించి ఏమేం చేస్తారు, ఎంత టైం పడుతుంది మేడం మొత్తం డిజిటలైజ్ చేయడానికి? ఎస్ సార్, ఇప్పుడు ప్రస్తుతం మనకి మార్చి 16వ తారీఖు భారతదేశ వ్యాప్తంగా సర్వే అనేది స్టార్ట్ చేశామండి. ఈ సర్వేలో ఇప్పటిదాకా 68 లక్షల వరకు ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న పేపర్ మ్యానుస్క్రిప్ట్స్, డిఫరెంట్ మెటీరియల్స్ ఆఫ్ మ్యానుస్క్రిప్ట్స్ అంతా మనం కనుక్కున్నాం. అట్లే కన్జర్వేషన్ ప్రక్రియ కూడా మేము సైడ్ బై సైడ్ చేసేస్తున్నాము. డిజిటైజేషన్ కూడా జరుగుతుంది. మా దగ్గర ఆల్రెడీ యాజ్ మెన్షన్ సనాతన్ జీవన్ ట్రస్ట్ ఆల్రెడీ ఇప్పటిదాకా చాలా ప్రతిష్టాత్మకమైన ఇన్స్టిట్యూషన్స్ నుంచి కొన్ని మ్యానుస్క్రిప్ట్స్, వేల మ్యానుస్క్రిప్ట్స్ డిజిటైజ్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు ఏవైతే కన్జర్వ్ చేస్తున్నామో వీళ్ళందరూ పర్మిషన్ తీసుకొని మా యూనిట్ వచ్చి తిరుపతిలో ప్రస్తుతం నేషనల్ సంస్కృత్ యూనివర్సిటీ మ్యానుస్క్రిప్ట్స్ చేస్తున్నారు. జ్ఞాన్ భారతం మిషన్కి క్లస్టర్ సెంటర్గా ఉంది కాబట్టి విత్ ఆల్ దేర్ పర్మిషన్ ఈ మ్యానుస్క్రిప్ట్స్ని మేము డిజిటైజ్ చేయడానికి తిరుపతి పట్టుకెళ్ళడం కానీ, లేకపోతే ఎక్కువ నెంబర్ ఆఫ్ బండిల్స్ ఇక్కడే ఉంటే విజయవాడలో ఒక ఇది పెట్టడం కానీ ట్రై చేస్తామండి. అంటే మెషిన్ని మాటికి మార్చడం అనేది కొంచెం ఇబ్బందికరమైన ప్రక్రియ కాబట్టి వీటిని జాగ్రత్తగా విత్ దేర్ పర్మిషన్, లైబ్రేరియన్స్ అండ్ కస్టోడియన్స్ పర్మిషన్ తీసుకెళ్ళి కన్జర్వేషన్ స్కానింగ్ చేసి తర్వాత పెన్ డ్రైవ్లో సాఫ్ట్ కాపీస్ ఇచ్చేస్తాం. అండ్ ఎవరి మ్యానుస్క్రిప్ట్స్ వాళ్ళకి ఇచ్చేస్తాం. ఏ కస్టోడియన్కి ఆ మ్యానుస్క్రిప్ట్స్ మేము ఇచ్చేస్తాం. మా దగ్గర ఏ మ్యానుస్క్రిప్ట్స్ తీసుకోరు అనమాట, గవర్నమెంట్ కూడా తీసుకోదు. కస్టోడియన్ మాత్రం వీళ్ళే ఉంటారు టు ది ఎండ్. సేమ్ స్కాన్లో ఇదే ఎలా అయితే ఉందో ఆ స్కాన్ అలానే ఉంటుందా, లేదంటే దాన్ని టెక్స్ట్ రూపంలో ఏమైనా కన్వర్ట్ చేసే అవకాశం ఉంటుందా?
ఎస్ సార్. ఇప్పుడు డిజిటైజేషన్ తర్వాత ప్రక్రియ అదేనండి. గవర్నమెంట్ కూడా ట్రై చేస్తుంది అండ్ మా సనాతన్ జీవన్ ట్రస్ట్ తరఫు నుంచి కూడా ఓసీఆర్ సాఫ్ట్వేర్ మేము క్రియేట్ చేస్తున్నాము. దానికి ఐఐటి నుంచి మంచి ప్రోగ్రామర్స్ కూడా దీంట్లో వర్క్ చేస్తున్నారు. ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ప్రస్తుతానికి హిందీ వేరే డిఫరెంట్ లాంగ్వేజెస్లో ఉన్న వాటిని కూడా ఓసీఆర్ టెక్స్ట్ క్రియేట్ చేసి పామ్ లీఫ్ పెట్టగానే మనకి అందులో ఉన్న కంటెంట్ వచ్చేటట్టు. కాకపోతే ఇది కొంచెం పాలియోగ్రఫికల్గా టైం పట్టే ప్రక్రియ, ఎందుకంటే ఈచ్ సెంచరీకి మనకి లాంగ్వేజ్ మారిపోతుంటుంది అనే స్క్రిప్ట్ మారిపోతూ ఉంటుంది. దాంట్లో కొన్ని డెవలప్మెంట్స్ వస్తాయి. ఇప్పుడు తెలుగులో మనం బండిరా వాడడం లేదు, అలా కొన్ని అక్షరాలు వాడట్లేదు. సో ఆ వర్డ్స్ని కూడా అది అటెండ్ చేసుకోవాలి, ఐడెంటిఫై చేయాలి అంటే దానికి తగ్గట్టు మనం కొన్ని వేల ఫోలియోస్ ఇవ్వాలన్నమాట. అదంతా ఫస్ట్ మనమంటూ ఇన్పుట్ ఇస్తే దాని నుంచి ఓసీఆర్ రెడీ అవుతుంది. ఆ ప్రక్రియ కూడా జరుగుతుంది, నేషనల్ లెవెల్లో జరుగుతుంది అండ్ స్టేట్ లెవెల్లో కూడా అన్ని స్టేట్స్ వాటి స్టేట్స్కి సంబంధించిన ఓసీఆర్ ప్రిపేర్ చేయడానికి ఇప్పుడు వర్క్ అవుతున్నాయి సార్. ఇది అంతా నేషనల్ రిపాజిటరీలో పెట్టడానికి ఉన్న రీజన్ కూడా అదే, ఎందుకంటే తాళపత్రాలు కానీ ఏవైనా కూడా డ్యూ టు టైమ్, హ్యూమన్ వ్యాండలిజం ఆర్ న్యాచురల్ కెలామిటీస్ పాడైపోతే వాటిని మనం ఒక రీసెర్చ్ ఓరియంటెడ్ ఫర్దర్ రీసెర్చ్కి తర్వాత తరాలకి, ఇప్పుడు చాలామందికి అసలు తాళపత్ర గ్రంథాలు ఏంటనేది తెలియదు. సో తర్వాత తరాలకి ఇలా ఉండేవి, ఇలా మేము చేస్తాము అని చెప్పడం కోసం నేషనల్ రిపాజిటరీలో పెట్టడం అనేది ధ్యేయము. ఓసీఆర్ కూడా చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం వీటిని కూడా 600 DPI మంచి స్కానర్స్ తోటి డిజిటైజ్ చేసి వెబ్లో రెడీగా పెట్టాలనేదే ఆశయం సార్. ఏదైతే భారతదేశ ప్రభుత్వం నిర్ణయించిందో ఈ తాళపత్ర గ్రంథాలు అంటే భవిష్యత్ తరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఒక డిజిటల్ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. మన భారతదేశ ఇతిహాసాన్ని, చరిత్రని, ఏదైతే జ్ఞాన సంపద ఉంటుందో ఆ జ్ఞాన సంపదని నేటి తరానికి అలాగే భవిష్యత్ తరానికి కూడా తెలియజెప్పి ఎప్పటికి కూడా శాశ్వతంగా అందరికీ తెలియచేయాలనే ఉద్దేశంతో ఏదైతే ఈ ప్రక్రియ చేపట్టిందో ఈ ప్రక్రియ విజయవంతం కావడానికి ఇలాంటి ఎంతోమంది పరిశోధకులు కానీ కృషి చేస్తూ ఉన్న పరిస్థితి ఇది. ఇక్కడ తాళపత్ర గ్రంథాల గురించి డీటెయిల్గా మొత్తం ఇది. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో శ్యామ్, సిటీ న్యూస్.